నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు 34 ముస్లిం దేశాలు ఇస్లామిక్ సైనిక కూటమిగా ఏర్పడ్డాయి. ఇరాక్, సిరియా, లిబియా, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్లలో ఉగ్రవాద సంస్థలపై సైనిక చర్యలతో ఈ కూటమి పోరాటం జరపనుంది. అందుకు సంయుక్త కార్యాచరణ కేంద్రాన్ని రియాద్లో నెలకొల్పనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అరబ్ దేశాలతో పాటు టర్కీ, మలేషియా, పాకిస్తాన్, కొన్ని గల్ఫ్, ఆఫ్రికా ముస్లిం దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదంపై ముస్లిం దేశాలు మరింత గట్టిగా విరుచుకుపడాలని అమెరికా కోరడమే ఈ కూటమి పునాదిగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ సైనిక కూటమి ఉగ్రవాదాన్ని ఎంతవరకు అణచగలదన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పి. దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి చందు సాంబశివరావు గారు, నాసాలో సేవలందించిన శాస్త్రవేత్త, రాజకీయ సామాజిక విశ్లేషకులు ఆర్. శ్రీధర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఏఆర్కే రెడ్డి గారు, ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు 34 ముస్లిం దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతోందంటారు? ఇస్లామిక్ నేషన్స్లో లీడర్షిప్ లేదు అనే ఒక చర్చ జరిగింది ఇక్కడ. దీనికి వెనకపోతే ఓఐసీ అనేది ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఇప్పుడు డిఫంక్ట్ అయిపోయింది. అది నాన్ అలైన్డ్ మూమెంట్లో అది చాలా ఉండేది. కానీ వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే ఒక చోట ఉండేవాళ్ళు. బయటికి రాగానే వాళ్ళ కంట్రీస్ ఇంట్రెస్ట్ తోటి మనకు అక్కడ గుర్తుందో లేదు, ఓఐసీ కంట్రీస్ అందరూ అక్కడ పోయి పాకిస్తాన్ రిజల్యూషన్ ప్రకారం ఇండియా హేటే ఉండేది అక్కడ. తర్వాత వచ్చి అందరూ ఇండియన్ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయినా సరే అప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి కలుసుకునేవాళ్ళు, ఇంక్లూడింగ్ ద బీజేపీ గవర్నమెంట్ టైం, ద ఫస్ట్ రౌండ్ 2004. లార్జెస్ట్ ముస్లిం కంట్రీస్ పీపుల్ ఉండేది ఇండోనేషియా పరిస్థితి ఎలాంటిదంటే లీడర్షిప్ చేసే పరిస్థితి లేరు, వాళ్ళ దేశాలకు వాళ్ళకుండేది. సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది. మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి ఇక్కడ. ఇకపోతే మిగతా కంట్రీస్కి ఎక్కడ లీడర్షిప్ తీసుకునే రకమైన కెపాసిటీ లేదు. సౌదీ అరేబియాకు ఇక్కడ డబ్బులు ఉన్నాయి, అమెరికా తోటి, యూరప్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంది. ఆయిల్ కానివ్వండి, ఏదో స్వార్థం కానివ్వండి, ఏమైనా సరే మంచి రిలేషన్షిప్ ఉంది. అది కాకుండా ద హోలీ ప్లేసెస్, దే ఆర్ ద కంట్రోలర్ ఆఫ్ ద హోలీ ప్లేసెస్. వాళ్ళకి ప్రపంచంలో ఉండే ఇస్లామిక్ నేషన్స్ తోటి వాళ్ళకి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచిది. లీడర్షిప్ చేయడంతో ఒక రకమైన డెమోక్రటిక్ వాల్యూస్ వస్తాయి. డెమోక్రటిక్ వాల్యూస్కి వాళ్ళకు వ్యతిరేకం వాళ్ళు. ఆ వ్యతిరేకతోటి ఎంత మాత్రం చేయగలరు అనేది ఒక సమస్య. ఇకపోతే ఈ ఇనిషియేటివ్ మాత్రం చాలా మెచ్చుకోదగ్గ ఇనిషియేటివ్. ఇది యూరోప్ నుంచి వచ్చిన ఇనిషియేటివా లేకపోతే అమెరికా నుంచి వచ్చిన ఇనిషియేటివా అది ఒక పక్క పెట్టండి. ఎందుకంటే ఫ్రాన్స్కి మంచి దెబ్బ తగిలింది కాబట్టి, రష్యా స్లోగా ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఒక లీడర్షిప్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ సౌదీ అరేబియా అనేది ఒక అమెరికన్ హ్యాండ్మేడ్ లాగా అనుకోవాలి. ఈ ఇనిషియేటివ్ ప్రకారం కనుక తీసుకుంటే ఆఫ్రికన్ నేషన్స్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎక్సెప్ట్ ద రిమ్లాండ్ కంట్రీస్, ఈజిప్టు, సొమాలియా, లిబియా, వీళ్ళు తప్ప ఇట్లాంటి దాంట్లో కట్టరగా ఇప్పుడు రాలేదు బయటికి. అందువల్ల వాళ్ళు కూడా పైకి వచ్చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఎఫర్ట్. దామోదర్ ప్రసాద్ గారు, ఈరోజు ఇస్లామిక్ తీవ్రవాదంపై ఇస్లామిక్ దేశాలే ఒక కూటమిగా ఏర్పడటానికి ప్రధాన పునాది ఎక్కడ పడిందంటారు? ఈ కూటమి ఏర్పడినటువంటి తీరుతెన్నుల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఫ్రాన్స్లో దాడుల ధరమిలా, సిరియాలో సాగుతున్న అంతర్యుద్ధంలో, ఇంకా ఇన్నేళ్లుగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికన్ సామ్రాజ్యవాదులు, వారి తైనాతీలు, తొత్తులే. దాంట్లో సాధన లేని సత్యం. ఎందుకంటే దీని పూర్వరంగం ఒక దశాబ్దం క్రితం జరిగినటువంటి సంఘటనల్లో మనం పరిశీలనలోకి తీసుకుంటే, ఆనాడు సద్దాం హుస్సేన్ కువైట్ పైన దాడి చేశాడనేటువంటి ఒకే ఒక కారణంతో ఇరాక్ పైన దాడి చేసి సద్దాం హుస్సేన్ వెంటాడి అతన్ని హతమార్చడం వల్ల సున్నీ ముస్లిం వర్గాలలో తీవ్రమైన ఆగ్రహ జ్వాల ఇప్పటికీ రగులుతూనే ఉంది. దాని ప్రతిరూపమే ఈ ఐఎస్ రూపం తీసుకున్నది. తర్వాత ఇరాక్ సద్దాం హుస్సేన్ ఎంత నియంత అయినప్పటికీ కూడా అనేక తెగలను ఆయన సమిష్టిగా ఉంచగలిగినాడు. ఉంచి అక్కడ ఒక రకమైనటువంటి ఒక రాజ్య వ్యవస్థను కాపాడుతూ వచ్చినాడు, నిరసనల మధ్య అయినా సరే. అలాంటి రాజ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసినాడానికి ప్రధాన కారణం ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదులే. ఇది కాదనలేని సత్యం. అప్పటి నుంచి కూడా అక్కడ చమురు, ఇతర నిక్షేపాలపైనటువంటి పెత్తనం సాగుతూ తన రాజకీయ, ఆర్థిక, సైనిక అవసరాలకు అనుగుణంగా ఇదే సౌదీ అరేబియాను, ఇదే పాకిస్తాన్ను, లేదా ఇదే ఇరాక్ను కూడా, సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా వాడుకున్నటువంటి ఒక దుస్తంత్రము, కుతంత్రము అమెరికా ఆనాడు సాగించిన విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే చరిత్ర కాదనలేని సత్యం. ఈ కూటమిని ఎట్లా చూస్తారు? ఈ కూటమి ఇప్పుడు వాళ్లకు రాజ్య వ్యవస్థలే, ఇప్పుడు భవనాలే కాదు, వాళ్ళు ట్విన్ టవర్స్ ప్రపంచ వాణిజ్య సంస్థను కూల్చేశారు. పారిస్లో ఎక్కడ దాడి చేయదలుచుకుంటే అప్పుడు అక్కడ
దాడి చేయగలిగినటువంటి సైనిక వ్యూహము Right. ఈనాడు ఐఎస్కు దఖలపడిందంటే ఒక అంతర్జాలాన్ని ఒక బలమైన శక్తిగా వాళ్ళు వాడుకుంటున్నారంటే ఒక ఎంతో మంది మేధావుల అండ వారికి ఉన్నది. ఎన్నో బలమైన దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియానే ఉంది. ఎందుకంటే వాళ్ళ డాలర్ల యొక్క దనుతో వాళ్ళు అమెరికాలోను యూరప్ దేశాలను వాళ్ళు దాచుకున్నారు. సున్నీ మత ప్రాధాన్యత ఉన్నటువంటి సౌదీ అరేబియా వీళ్ళంతా చేస్తున్నటువంటి ఈ కూటమి ఏర్పడి తమ దాకా రాకుండా దీన్ని ఒక రక్షణ కవచంగా వాడుకోవాలనేది అమెరికా వ్యూహంగా కనిపిస్తున్నది. సంసరావు గారు, ఈరోజు ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలే కూటమిగా ఏర్పడ్డాయి. 34 దేశాలు ఈ కూటమిలో కీలకమైనటువంటి ఇరాన్, ఇరాక్, సిరియా ఈ దేశాలు చేరకపోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? షియా దేశాలు ఎందుకు చేరలేదు అంటే షియాలకి సునీలకు ఉన్నటువంటి అంతర్గత పోరు కావచ్చు, ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి చెడిన సంబంధాలు కావచ్చు, ప్రస్తుతానికి అదొక ఇబ్బందిగా ఉండుంటుంది. బట్ ఈ అచీవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఎందుకు మంచిదంటే అసలు ప్రాబ్లం లేదు, ఇస్లామిక్ జిహాదిస్టులు లేదంటే ఇస్లామిక్ టెర్రరిజం అనేది నిజం కాదు, టెర్రరిస్టులకి మతం లేదు అని మాట్లాడుతున్న ఈ ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీసే ముందుకు వచ్చాయి. ఇట్ ఈజ్ రియల్, ఐఎస్ లాంటి సంస్థలు ఉండకూడదు, ఐఎస్ లాంటి సంస్థలను మనం నిరోధించాలి అని ఒక కూటమిగా ఏర్పడటం అనేది ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ రికగ్నిషన్, ప్రాబ్లం ఉంది అని ఒప్పుకున్నాం. తర్వాత ఎలా సాల్వ్ చేయాలనే దాంట్లో ఈ కూటమి ఎంతవరకు చేయగలదు, మిగతా షియా కంట్రీస్ని ఎప్పుడు కలుపుకోవాలి, ఇస్లామిక్ టెర్రరిస్టులకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరి అండలు ఉన్నాయి అంటే పెద్దలు చెప్పినట్టుగా ప్రైమర్లీ ఫ్రమ్ సౌదీ అరేబియా, ఇంకా మిగతా చిన్న చిన్న కంట్రీస్ ఉండుండొచ్చు. వాళ్ళకి అల్టిమేట్లీ ఇన్విజిబుల్ ఫ్యాక్టర్గా అమెరికా ఉండుండొచ్చు. మేబీ ప్యారిస్లో జరిగినటువంటి రీసెంట్ ఇన్సిడెంట్స్ దీనికి టిప్పింగ్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, లేదా 9/11 దగ్గర నుంచి ఇలాంటి ధోరణి, ఇలాంటి ఆలోచనలు జరుగుతూ ఉండొచ్చు. అమెరికాలో జరిగినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్ అటాక్స్ దగ్గర నుంచి కూడా సౌదీ అరేబియన్స్ ప్రైమర్లీ కల్ప్రిట్స్ అయితే అమెరికన్స్ ప్రపంచం అంతా తిరిగారు కానీ సౌదీ అరేబియాతో డైరెక్ట్గా ఏం చేయలేదు. మేబీ వాళ్ళ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ వల్ల వాళ్ళ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేద్దామనే ఒక విజన్ తోటి మేబీ సౌదీ అరేబియానే లీడర్షిప్ రోల్లో పెట్టి సౌదీ అరేబియానే బాధ్యత తీసుకోమని వీళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక కూటమిలాగా ఏర్పాటు చేశారేమో. అలా చేస్తుంటే ఇట్స్ ఏ డిప్లొమాటిక్ విన్ అని కూడా అనుకోవచ్చు మనం. సౌదీ అరేబియా ఈజ్ ఏ ఫ్యూడల్ సొసైటీ, ఇట్ ఈస్ అగ్నెస్ట్ డెమోక్రసీ. కానీ ఒక కూటమికి లీడర్షిప్, కూటమి అవసరాలను అర్థం చేసుకోవటం, షియా కంట్రీస్ని కలుపుకోవటం అనేది డెమోక్రటిక్ ప్రాసెస్. అది అంటే ఇది ఇట్స్ వెరీ వెరీ కౌంటర్గా ఉన్నాయి. ఎవరైతే ఈ డెమోక్రటిక్ ప్రాసెస్కి వ్యతిరేకంగా ఉన్నారో ఇప్పుడు వాళ్ళకే ఆ బాధ్యత అప్పచెప్పి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ సౌదీ అరేబియా టు లీడ్ ఇట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది మరి సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. ఇండోనేషియా, ఇండియా లాంటి మేజర్ కంట్రీస్ వేర్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఈజ్ వెరీ కన్సిడరబుల్, వెరీ హై, నెంబర్ 1, నెంబర్ 2 కంట్రీస్. కాబట్టి మన వంతుగా కూడా మనం వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి కొంత ఇండైరెక్ట్గానైనా లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు కొనసాగిస్తామని చెప్పి భారత్ పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రకటించాయి. మరి మనకి ప్రధాన సమస్య అయినటువంటి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, పాకిస్తాన్ కలిసి ఎలాంటి పోరాటం సాగిస్తాయని చెప్పి ఆశించవచ్చు? ఇప్పుడు మన కేంద్ర హోంమంత్రి గారి రాజ్నాథ్ సింగ్ గారి మాటల్లో ఉగ్రవాదానికి ఒక ప్రాంతము, లేకపోతే ఒక రంగు, ఒక సెపరేట్ వాసన, లేకపోతే ఒక సెపరేట్ మతం, ఇవన్నీ లేవు. మొత్తం ప్రపంచంలో ఏదైనా ఉగ్రవాదం అనేది ప్రమాదకరమైందని చెప్పారు. కాబట్టి భారతదేశము, పాకిస్తాను కొంత సమాంతరంగానో లేకపోతే కొంత సమానంగానో ఎక్కువ తక్కువనో రెండు కూడా ఉగ్రవాద బాధిత దేశాలే. మన దగ్గర ముంబైలో బాంబు పేలులు కావచ్చు, సంజాత ఎక్స్ప్రెస్లో బాంబు పేలులు కావచ్చు, మన దగ్గర గోకుల్చాట్ హైదరాబాద్లో బాంబు పేలులు కావచ్చు, అక్కడ కొంత రీసెంట్గా లాహోర్లో స్కూల్లో జరిగినటువంటి నరమేధం కావచ్చు, వివిధ రకాల్లో జరుగుతున్నటువంటి యొక్క ఉగ్రవాద చర్యలు రెండు దేశాలు కూడా పీడితమై ఉన్నాయి. కాబట్టి చాలా కాలంగా పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి లష్కరే తయ్యబా అయి ఉండొచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ అయి ఉండొచ్చు, రకరకాల సంస్థలు మనం వినున్నాం. కానీ ఒకసారి వాళ్ళ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఈ స్థాయి దాటిపోయి అల్ఖైదా స్థాయి కూడా దాటిపోయి అంతర్జాతీయంగా మొత్తం అన్ని దేశాలను గడగలాడించే స్థాయికి ఒక సంస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉంది. దానికి అదే దిశగా నరేంద్ర మోడీ గారు ఒక కృషి చేశారు. ఏంటంటే పాకిస్తాన్ను పూర్తిగా శత్రుదేశంగా చూడకుండా వాళ్ళని కూడా ఉగ్రవాదానికి జరిగేటటువంటి పోర్లో, ఉగ్రవాదంపై జరిగే పోర్లో వాళ్ళని మనం కలిపి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేశాం. కాబట్టి రెండు దేశాలకి ఇవాళ అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మనం కలిసి పోరాడితే ఆసియాలో ప్రత్యేకించి ఉపఖండంలో మనకు శాంతి దొరికే అవకాశం ఉంది. లేకపోతే మేము ముందే చెప్పాను, ISIS ఇప్పుడు మన దేశంలో మీరు చూస్తే అంటే మొత్తంగా భారతదేశం నుంచి
20 మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నట్టు చెప్పినా కానీ దాంట్లో ఒకరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వెనక్కి వచ్చారు. అంటే ఈ రకంగా యువతను ప్రోత్సహించడం కోసము, ఆకర్షించడం కోసం జరిగే ప్రయత్నాలను మనం తిప్పికొట్టాలంటే 2 దేశాల మధ్య మంచి వాతావరణం ఉండాలి, సమాచార మార్పిడి ఉండాలి. సమైక్యంగా పోరాడితే ISIS మీద మనం విజయం సాధించామనే మాట మాట్లాడడం కానీ మన దగ్గర కట్టడి చేసేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. ఇకపోతే కూటమి విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ అయితే ఒపీనియన్స్ అయితే ఉన్నాయో ఇవి సరైన ఒపీనియన్స్ వాళ్ళ చేతుల్లోనే. అంటే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్వహించడానికి ఇస్లామిక్ కంట్రీసే ఒక కూటమిగా ఏర్పడటము, సరే 1-2 ఎక్సెప్షన్ షియా కంట్రీస్ లేకపోవడం, ఇవన్నీ కూడా కానీ ఒక ప్రయత్నం, ఒక మంచి ప్రయత్నం, ఒక ముందడుగు జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఉగ్రవాదం కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి మనం ఆశించాలి. ఏఆర్ రెడ్డి గారు, ISIS ఉగ్రవాదం ప్రపంచమంతా వ్యాపిస్తోంది, విషసర్పంలాగా నిత్యం విషం చిమ్ముతోంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి 34 దేశాల ఇస్లామిక్ కూటమి IS ఆర్థిక భావజాల మూలాలపై ఎలాంటి దృష్టి సారించాలంటారు? ఈ IS అనేదండి ఒక టెర్రరిజం 2 లెవెల్స్లో చూసుకుంటే ఇజ్రాయెల్కి ఈజిప్ట్ ఆర్ అదర్ అరబిక్ కంట్రీస్ జరిగేది హమాస్ రిలేటెడ్ థింగ్స్ ఒక లెవెల్లో, మనకి పాకిస్తాన్కి మధ్య జరిగే టెర్రరిజం ఇంకో లెవెల్లో చూసుకోవాలి. ఈ IS అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి పోయింది. ప్రేమ, అభిమానం, గౌరవం, నైతికం అట్లాంటి ఏం వాల్యూస్ ఏం లేకుండా, వాళ్ళ మతపరంగా వాల్యూస్ కూడా లేకుండా దిగజారిపోయిన పరిస్థితిలోకి వచ్చిందనమాట IS టుడే. చిన్న చిన్న పిల్లకాయలను కాల్ చేయటం, ఆడవాళ్ళని కాల్ చేయడం, ప్రెగ్నెంట్ ఉమెన్ కాల్ చేయటం, ఎక్కడంటే ఇక్కడ బాంబులు వేయటం, వాళ్ళకి అదొక పిచ్చితనం అనిపించింది. ఈ లెవెల్లో డీల్ చేయాలంటే యూరప్ యాక్సెప్టబిలిటీ లేదు, అమెరికన్ యాక్సెప్టబిలిటీ లేదు. ఇవన్నీ లేనప్పుడు ఇక ఎవరు రావాలి దానికి ముందుకు తీసుకొని? లీడర్షిప్ సౌదీ అరేబియా ఒక్కటే లీడర్షిప్ తీసుకోగలరు. ఈయన సౌదీ అరేబియాని మోటివేట్ చేయాలా అంటే ప్రతి వాళ్ళు మోటివేట్ చేయాల్సిందే, ప్రతి నేషన్ మోటివేట్ చేయాల్సిందే. ఇండియా ఐ పర్సనలీ ఫీల్ వన్ ఆఫ్ ద మనకు బయలెటరల్ రిలేషన్షిప్ సౌదీ అరేబియాతో వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్ వీ గాట్ విత్ ఆల్ ద అరబ్ కంట్రీస్. సో మనం వాళ్ళతోటి సపోర్ట్ చేయడం చాలా అవసరం. ఈ సపోర్ట్ చేయటంలో శ్రీధర్ గారు చెప్పినట్టు కూడా పాకిస్తాన్ కూడా మనతో తీసుకుపోగలిగితే మన క్రెడిబిలిటీ కూడా పెరిగిపోద్ది, మన యాక్సెప్టబిలిటీ పెరిగిపోద్ది. మనం ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ నేషన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే లుక్ ఈవెన్ ద ఎనిమీ అది మా బయలెటరల్ ప్రాబ్లం, కానీ బయటకు వచ్చేటప్పటికి మేమంతా యూనిసాన్గా వచ్చి ISని ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని ఒక లెసన్ మనం చెప్పచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే అది అక్కడ అడ్రస్ చేస్తూ వాళ్ళతోటి మనం ఫ్రెండ్లీగా ఉంటూ స్టార్ కనుక చేయగలిగితే అందరికీ ఈ కూటమి వన్ ఆఫ్ ద బెస్ట్ జరిగిందండి. ఇకపోతే షియా సున్నీ అనే విషయం చాలా మైనర్ విషయం. దామోదర్ ప్రసాద్ గారు, ఇంత భయోత్పాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఐక్యరాజ్య సమితి నుంచినటువంటి చర్యలు మనం చూడలేకపోతున్నాం. నేటి పరిస్థితులకు తగినట్టుగా ఉగ్రవాదాన్ని సమితి ఎందుకు నిర్వచించలేకపోతుంది? ఐక్యరాజ్య సమితిని అగ్రరాజ్యాలు అంటే ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం కాబట్టి ఒకే అగ్రరాజ్యము ఒక విస్తృతమైనటువంటి ప్రపంచ దేశాల యొక్క అభిప్రాయ వేదిక కాకుండా తమ చేతిలోని ఒక కీలుబొమ్మగా, తమ రాజకీయ, సైనిక, ఇతరేతర అవసరాలకు, ఆర్థిక అవసరాలకు అనుగుణమైన వేదికగా దాన్ని నెరవేర్చే ఒక సంస్థగా మలుచుకోవడాన్ని ఒక దశాబ్ద కాలంగా సాగిస్తూ ఉన్నది. అందువల్లనే ఐక్యరాజ్య సమితి అనేది ఒక ప్రబల శక్తిగా కాకుండా కేవలం ఒక చర్చా వేదికగా మాత్రమే ఉంటూ ఒక క్రియాశీల పాత్ర నిర్వహించలేటటువంటి ఒక నిర్వీర్య స్థితికి చేరుకున్నది. అయితే అనేక ఇప్పుడు వర్ధమాన దేశాలు కానివ్వండి, ఇప్పుడు పేద దేశాలు కానివ్వండి, ఒక ప్రబలమైన శక్తిగా ఐక్యరాజ్య సమితికి దిశానిర్దేశం చేసి ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసేటువంటి ఒక సంస్థగా బలపడాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సంస్థ యొక్క క్రియాశీల తత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ఇంకొక జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే మనం పెద్దలు చెప్పినట్లు ఆఫ్ఘనిస్తాన్లో జోక్యము, ఇరాక్లో జోక్యము, ఇక్కడ విస్తరణ కాంక్షలు, అక్కడ భారత వ్యతిరేక శక్తులకు వచ్చినటువంటి ఊతం. ఆ ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ సైనిక నియంత్రణలు కానీ లేదా సౌదీ అరేబియాలో రాచరిక నియంత్రిత శక్తుల్లో పదగట్టులో ప్రజలు నలిగిపోతున్నారు. అక్కడ సామాన్యులకు కానీ మహిళలకు కానీ ఇటీవల ఏదో చిన్నపాటి ఏదో హక్కులు ఇచ్చినామని అంటున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ప్రధానంగా నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక కీలుబొమ్మ ప్రభుత్వమే అది, సైనిక పడగ నీడలో సాగుతున్నటువంటి ప్రభుత్వము. రెండవది సౌదీ అరేబియా కూడా రాచరిక నియంత్రణలో ఒక పేరుకు ఆధునికంగా చెప్తున్నప్పటికీ కూడా అమెరికా కనుసన్నగలో ఒక రాజరిక నిరంకుశ వ్యవస్థ సాగుతున్నటువంటి ఈ రెండు రాజ్యాలు అందు సున్నీ దేశాలకు ప్రాబల్యం జరుగుతున్నట్టు ఈ ప్రయత్నంలో షియాలు కూడా ముఖ్యులే. ఇరాకు, ఇరాను, తర్వాత ముఖ్యంగా సిరియా అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుందండి? సిరియా అధ్యక్షుని తొలగించడానికి వీళ్ళెవరు? ఇతర దేశాల ఆంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆ ఒక దురాక్రమణ రుద్దే దుస్తంత్రం ఉండకూడదు. రాజకీయ పరిష్కారం సిరియాకు చూపినప్పుడే సగము పరిష్కారం అవుతుంది. దాదాపు 100 దేశాల నుంచి ఒక మత విషయాన్ని నరనరాన నూరిపోసి
ఒక సైనిక 30-40 వేల మందిని సమీకరించి Right. ఒక దుష్ట శక్తిగా ప్రపంచ విధ్వంస, ఎందుకంటే ఒక మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. వీళ్ళ ఈ ఉన్మాద శక్తుల్లో మానవీయ విలువలు ఏమాత్రమైనటువంటి ఐఎస్ చేతుల్లో ఒక జీవ రసాయన ఆయుధాలు పడితే Right. ఇప్పుడు పెను ప్రమాదం. భూతాపం, ప్రపంచం, ఉగ్రవాదం రెండు ఒక ప్రపంచ వినాశకర శక్తిగా మారుతాయనే విషయాన్ని మన విజ్ఞులందరూ గుర్తించారు. రావు గారు, తాము పాలు పోసి పెంచినటువంటి ఉగ్రవాద విషసర్పం తమల్ని కబలించేసరికి అమెరికా, పాకిస్తాన్లు మేల్కొన్నాయి. ఈరోజు ఉగ్రవాదంపై పోరులో మేము భాగం అన్నటువంటి మాటను వినిపిస్తున్నాయి. అయితే ఈ కీలకమైనటువంటి రెండు దేశాలు ద్వంద్వనీతిని పక్కన పెట్టి ఉగ్రవాదంపై చిత్తశుద్ధి చూపాలంటే ఎలాంటి కార్యాచరణ అవసరం అంటారు? వాళ్ళు చేసే ప్రయత్నంలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, కొంత నిబద్ధత అయితే ఉండాలి. లేదంటే దిస్ బికమ్స్ ఫిటైల్ ఎక్సర్సైజ్. మీరే అన్నారు ఇప్పుడు వాళ్ళ దాకా వచ్చింది కాబట్టి ప్రమాదం, దే ఆర్ యాక్టింగ్ అని. దట్ మే బి ట్రూ. ఇప్పుడు అమెరికాకి ప్రాబ్లం అయింది, ఫ్రాన్స్ వాళ్ళకి ప్రాబ్లం అయింది, సరే మనలాంటి కంట్రీస్ చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్నాళ్ళుగా మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్ కూడా ఉంది. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంతవరకు మాట్లాడని ఈ అగ్రదేశాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే, సరే అదొక అదే హిస్టరీ, పైకి ఒక పని చేస్తున్నట్టు అంతర్గతంగా ఇంకొక దేశాన్ని డిస్టెబిలైజ్ చేయాలి అనే ధోరణిలో అమెరికా విదేశాంగ విధానం కానివ్వండి, ఇంకా కొన్ని దేశాలు విదేశీ విధానాలు ఉన్నాయి. అవి వాటి దుష్ఫలితాలు వాళ్ళు అనుభవించారు. ఇప్పటికైనా సరే ఫెయిర్గా ఇలాంటివి ఆపాలి అంటే ఎవరు నిజంగా దీన్ని ఫీడ్ చేస్తున్నారు, ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు దీన్ని అరికట్టగలరు అని చెప్పేసి నిష్పక్షపాతంగా ఆలోచించి చేస్తే అన్ని దేశాలకి మంచిది. అలా చేయలేనప్పుడు అన్ని దేశాలు కూడా దీని నుంచి దూరం ఏం కాదు. ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫేస్ ద ర్యాత్ ఆఫ్ ఐఎస్ఆర్ సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్. నిన్న ఇన్సిడెంటల్లీ మన ప్రధానమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు. పాక్ తోటి మేము డైలాగ్ రీఓపెన్ చేసాం ఫర్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీస్ అన్నారు. పాకిస్తాన్ను కూడా కలుపుకుని జాయింట్లీ మనం గనక ఈ 34 దేశాల కూటమికి హెల్ప్ చేయగలిగితే, వాటిని కొంత డైరెక్ట్ చేయగలిగితే, ఐ థింక్ ఇండియా క్రెడిబిలిటీ విల్ పే లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఇండియాకి ఆ క్రెడిబిలిటీ ఉంది వరల్డ్ కంట్రీస్లో. ఇప్పుడు అమెరికాని నమ్మపోవచ్చు, అమెరికాకి దానికి వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఎప్పుడూ ఉన్నాయి, వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి, వాళ్ళు ఒప్పుకున్నా కాకపోయినా. బట్ ఇండియా ఆల్వేస్ ప్లేడ్ యాజ్ ఎ న్యూట్రల్ ప్లేయర్. కొద్దిగా బిగ్ బ్రదర్, రియల్లీ బిగ్ బ్రదర్ లాగా ఇది వ్యవహరించింది. కాబట్టి ఇండియా అలాంగ్ విత్ పాకిస్తాన్ కనుక వీళ్ళు లీడర్షిప్ చూపించగలిగితే ఈ 34 దేశాలకు కూడా మనం డైరెక్షన్ ఇవ్వగలుగుతాం. శ్రీధర్ రెడ్డి గారు, ఇటు అగ్రదేశాలు, ఇటు ఇస్లామిక్ దేశాల కూటమి, ఈ రెండు ఎలాంటి సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తే ఉగ్రవాదాన్ని మనం అరికట్టవచ్చు, నియంత్రించవచ్చు అంటారు? అగ్రరాజ్యం మాత్రమే ఎక్కువగా, అంటే వాళ్ళు వైమానిక దాడులకు పాల్పడుతున్నట్టు, మిగతా అరబ్ కంట్రీస్ ఇప్పటివరకు కానీ ఇతర ఇస్లామిక్ కంట్రీస్ ఇప్పటివరకు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పోరుకు సహకరించలేదు. ఇవాళ మాత్రమే అది అగ్రరాజ్యం యొక్క ప్రోత్సాహం అయి ఉండొచ్చు, ప్రపంచ దేశాల ప్రోత్సాహం అయి ఉండొచ్చు, ఐక్యరాజ్య సమితిలో వస్తున్నట్టు ప్రెషర్ కావచ్చు. నిన్నటికి మొన్ననే భారతదేశం కూడా పాల్గొంది పారిస్లో. మెజారిటీ దేశాలు అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళకు ఈ ఆర్థికపరమైనటువంటి సహకారం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయంలో అది కట్ చేయాలి మనం అనేటువంటి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి అగ్రరాజ్యము తర్వాత ఇటు ఇస్లామిక్ కూటమి, ఒకటి విశ్వసనీయత. ఇప్పటికే సౌదీ హోంమంత్రి చెప్పారు చాలా క్లియర్గా, అన్ని దేశాల మధ్యలో మేము సమాచార మార్పిడి చేసుకుంటాం, అవసరమైతే యుద్ధ నీతిని ఎక్స్చేంజ్ చేసుకుంటాం, అవసరమైతే ఎక్విప్మెంట్ను మేము చేసుకుంటాం. అదే కాకుండా ఏదైతే భావజాల వ్యాప్తి చేస్తూ ఉన్నారో ఐఎస్ఐఎస్, వారికి కౌంటర్గా ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి స్కాలర్స్, విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరినీ కూడా వినియోగించుకుంటాం. ఒక యుద్ధ నీతి మాత్రమే కాదు, ఆ రకంగా కాకుండా భావజాల వ్యాప్తిని అరికట్టడం. భారతదేశం కూడా చాలా క్లియర్గా పార్లమెంట్ కూడా తెలిపింది అంటే ప్రభుత్వము, ఒకటి ఉగ్రవాద భావజాల వ్యాప్తి అరికట్టడము, ఒకటి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చేయటం. ఈ రెండు కార్యక్రమాలు మనం అదేవిధంగా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరచుకొని ఇక్కడ యువకులు పోకుండా చూసుకోవటం, ఇవన్నీ సమిష్టిగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఈ కూటమి ఇంతకుముందు చెప్పినట్టు అనేక సార్లు కూటమిలు ఏర్పడిన సులాభాపేక్ష కోసం కొన్నిసార్లు అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి మాత్రం అటువంటి విషయం రాకుండా అగ్రరాజ్యం కూడా విశ్వసనీయతతో పనిచేసి, ఇటు పాకిస్తాన్ లాంటి దేశం కూడా మనతోటి కలిసి పనిచేసినప్పుడు విశ్వసనీయతతో వ్యవహరించి సమాచార మార్పిడి సమిష్టి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ ప్రయత్నం ఫలితాలను ఇస్తుంది. నాగరిక ప్రపంచంపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఉగ్రవాదాన్ని అణచివేయటంలో ఇప్పటికీ ఆలస్యం జరిగింది. మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారిన ఉగ్రవాద సంస్థలపై యుద్ధభేరి మోగించాల్సిందే. అగ్రదేశాలకు ముస్లిం దేశాలు తోడైన పరిస్థితుల్లో చర్యలు వేగమందుకోవాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.